నమస్కారం, వెల్కమ్ టు స్పాట్లైట్. తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి పదవి కోసం ఎవరు పోటీ పడ్డా రేవంత్ రెడ్డికే కుర్చీ దక్కడానికి కారణం ఏంటి? మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ శ్రేణులు అండగా ఉండడం వల్లే రేవంత్ సీఎం పీఠం అధిష్ఠించబోతున్నారా? 2006లో స్వతంత్రంగా జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి కేవలం 17 ఏళ్లలోనే స్వయం కృషితో సీఎం పీఠాన్ని అధిష్ఠించడానికి రేవంత్లోని పోరాట పటిమే కారణమా? రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం టాప్ గేర్లో ఎలా దూసుకెళ్లింది? రాజకీయం వంటబట్టాలంటే అందులో ఆరితేరి ఉండాలి. అందుకోసం కార్యకర్త స్థాయి నుంచే జీవితం మొదలు పెట్టాలి. అప్పుడు అసలు రాజకీయమేంటనే విషయం అర్థమవుతుంది. సీఎం రేంజ్కి ఎదిగిన రేవంత్ రెడ్డి సైతం సాధారణ కార్యకర్తగానే జీవితం ప్రారంభించారు. ఉమ్మడి నాగర్ కర్నూలు జిల్లాలోని వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో అనుముల రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసిన ఆయనకు రాజకీయ నేపథ్యంతో సంబంధం లేదు, కానీ రాజకీయాలపై ఆసక్తి ఉండేది. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా 2007లో జడ్పీటీసీ ఎన్నికల్లో మొదట పోటీ చేశారు. ఫస్ట్ టైంలోనే విజయం సాధించడంతో ప్రధాన పార్టీలు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడం ప్రారంభించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆ సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీలో చేరాలని ఆహ్వానించారు. కానీ ఆయనకు చంద్రబాబు మీద ఉన్న అభిమానంతో టీడీపీలో చేరారు. దీంతో రేవంత్ రెడ్డి 2009లో టీడీపీ నుంచి కొడంగల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ హవా సాగుతున్న సమయంలో టీడీపీ నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రావులపల్లి గురునాథ్ రెడ్డిపై ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి వెలుగులోకి వచ్చారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మరోసారి అదే పార్టీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. అయితే టీడీపీ అధికారంలో లేకున్నా ఆ పార్టీ ద్వారానే పలు పోరాటాలు, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే 2017లో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న సమయంలో రేవంత్ రెడ్డిని అధిష్టానం ఆహ్వానించింది. దీంతో ఆ పార్టీలో జాయిన్ కావడంతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చారు. అయితే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కానీ 2019లో మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి దూకుడును బాగా గమనించి అధిష్టానం ఆయనకు 2021లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. ఈ సమయంలో కాంగ్రెస్లో ఎన్నో అసంతృప్తులు కొనసాగుతున్నాయి, అనేక సమస్యలు కూడా ఉన్నాయి. వాటన్నింటికీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వచ్చి పార్టీని గాడిలో పెట్టారు. 2022లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోవడంతో ఒక దశలో సొంత పార్టీ నేతలే రేవంత్ రెడ్డిని విమర్శించారు. కానీ ఎంతో సహనంతో పార్టీని అభివృద్ధి చేస్తూ ఇప్పుడు అధికారంలోకి తీసుకువచ్చారు. ఇప్పుడు ఏకంగా ఏఐసీసీ ప్రకటనతో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. చిన్న వయసులోనే ఇంతటి పెద్ద బాధ్యతలు చేపట్టారు. ఎంతో మంది కాంగ్రెస్ సీనియర్లను తోసిరాజని, వారి అసంతృప్తులన్నింటినీ అధిగమించి అత్యున్నత పదవిని చేపట్టారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఒక్కరోజులో వచ్చింది కాదు. తాతలు తండ్రుల పేర్లు చెప్పుకోలేదు. పోరాటమే ఊపిరిగా పయనం సాగించారు. పట్టుదలతో పనిచేస్తే ఏమైనా సాధించొచ్చు అనే దానికి రేవంత్ రెడ్డే ఉదాహరణ. రేవంత్ మాస్ ఫాలోయింగ్ ఉన్న పొలిటికల్ లీడర్. తన పదునైన మాటలతో ప్రత్యర్థులను ఏకిపడేస్తారు. ఆయన ఏం చేసినా సంచలనమే. విమర్శలు, నిరసనలు, ఇలా రేవంత్ రెడ్డి చేసే ప్రతి పని ప్రత్యర్థి పార్టీలకు చెమటలు పట్టిస్తుంటాయి. అంతేకాకుండా ఆయన పొలిటికల్ కెరియర్ 20 ఏళ్లు కూడా లేకపోయినా 130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కావడమే కాదు, పార్టీని అధికారంలోకి కూడా తీసుకొచ్చారని సర్వత్రా చర్చ నడుస్తోంది. అలా తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు రేవంత్ రెడ్డి.
తనదైన దూకుడుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. అలా మాస్ అండ్ ఫైర్ బ్రాండ్ లీడర్గా ఎదిగారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం మొదట్నుంచి సంచలనాలమయమే. రేవంత్ రెడ్డి ఏ రంగంలో అడుగుపెట్టినా పట్టిందల్లా బంగారం అన్నట్టు సక్సెస్ అయ్యేవారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా అంచెలంచెలుగా ఎదిగారు. అలాగే ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం ఆయన కన్న కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులేశారు. అయితే 2001 వరకు వ్యాపారంపై మాత్రమే దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి పేదవారిని ఆదుకోవడం, అనాథలకు పెళ్లిళ్లు చేయించడం వంటి అనేక సేవా కార్యక్రమాలను చేశారు. తనకంటూ ప్రత్యేక బలగాన్ని ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల మీద ఆసక్తితో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుండి అధికార గులాబీ పార్టీని టార్గెట్ చేస్తూ కేసీఆర్కు కొరకరాని కొయ్యగా మారారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓటమి పాలైన మొదటిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఇదే ఆయన రాజకీయ జీవితంలో టర్నింగ్ పాయింట్గా మారిందని చెప్పవచ్చు. ఆ గెలుపుతో రేవంత్ రెడ్డి సత్తా ఏంటో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, తెలంగాణ ప్రజలకు తెలిసి వచ్చింది. ఎక్కడో అట్టడుగుకు పడిపోయిన కాంగ్రెస్ పార్టీని అగ్రభాగాన నిలపడంలో రేవంత్ పాత్ర ఎంతో కీలకమైంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పగ్గాలు చేపట్టాక ఎంతో అగ్రెసివ్గా ఉంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరు సాగించారు. ఇక తన పాదయాత్రలు, పదునైన మాటలతో ప్రత్యర్థి వ్యూహాలను ఛేదించారు. అలాగే ఒకవైపు రాజకీయాల్లో తలపండిన నేతలను బుజ్జగిస్తూనే మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు సర్వశక్తులు వడ్డించారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత సీనియర్లు, జూనియర్లను కలుపుకొని కాంగ్రెస్ పార్టీని నడిపించిన రేవంత్ అన్నీ తానై 2023లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తిచూపుతూ సీఎం కేసీఆర్ని గద్దెదించి తీరుతానని శపథం చేసి మరీ చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ ద్వారానే అభివృద్ధి సాధ్యమని ప్రజల్లోకి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించడంలో రేవంత్ కీలక పాత్ర పోషించారు. తెలంగాణలో పూర్తి మెజారిటీ సాధించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేయడంలో మాత్రం మల్లగుల్లాలు పడింది. సీనియర్ నేత, మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సుదీర్ఘమైన కాంగ్రెస్ నేపథ్యాన్ని, కాంగ్రెస్ పట్ల ఉన్న అంకిత భావాన్ని, తను సాధించిన విజయాలను వివరిస్తూ తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని బలంగా కోరారు. ఇంకోవైపు భట్టి విక్రమార్క కూడా సీఎం పదవి కోసం ప్రయత్నించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తాను సీఎం రేసులో ఉన్నానన్నారు. అయితే ఫైటర్గా, ఫైర్ బ్రాండ్గా కాంగ్రెస్ రాజకీయాల్లో పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి కాబోతున్నారు. కాంగ్రెస్ శ్రేణుల్లోనూ మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లోనూ రేవంత్ రెడ్డికి మద్దతు లభించడంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి చేసిన కృషిని, పోరాటాన్ని గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. ఫలితంగా 3 రోజులు కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డిని తెలంగాణ సీఎల్పీ నేతగా ప్రకటించింది. అలాగే డిసెంబర్ 7వ తేదీన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.
మరోవైపు రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించడంతో కాంగ్రెస్ శ్రేణులన్నీ సంబరాల్లో మునిగిపోయాయి. రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రిని చేయడం ద్వారా కాంగ్రెస్ కొత్త పంథాను అనుసరించింది. యువతరం ప్రతినిధికి అవకాశం ఇచ్చిందని, సీనియర్లు అని, సమీకరణములు, ఇతర కారణాలు అని చూడకుండా ఫైట్ చేసిన వారికే పదవి అన్నట్లుగా వ్యవహరించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీని గత కొన్నేళ్లుగా దూకుడుగా ముందుకు పోనిచ్చి రాదనుకున్న చోట అధికారాన్ని తెచ్చిన యోధుడిగా రేవంత్ రెడ్డిని గుర్తించింది. ఇక కాంగ్రెస్ నిర్ణయం కరెక్ట్ అన్నది అందరి మాట. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వారిలో అత్యధికులు రేవంత్ రెడ్డిని సీఎంగా అనుకుని ఓటేసిన వారే. కేసీఆర్కి సమఉజ్జీగా రేవంత్ రెడ్డిని అంతా చూశారు. ఇక కేసీఆర్కి రేవంత్ రెడ్డికి మధ్య సీఎం పదవికి పోటీ పెడితే ఆయనతో సరిసమానంగా నిలిచి జనం మెప్పు పొందారు. అంటే తెలంగాణ సమాజం కేసీఆర్ తర్వాత సీఎం పీఠం ఎక్కాల్సింది రేవంత్ రెడ్డి అని తేల్చింది. దాంతో కాంగ్రెస్ హైకమాండ్ కూడా అసలైన ప్రజాభిప్రాయానికి ఓటేసినట్లు అయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు చూస్తే సీనియర్లు చాలా మంది ఉన్నారు. అలాగే కాంగ్రెస్ అంటే అనేక సమీకరణాలు కూడా కనిపిస్తాయి. కానీ ఈసారి చాలా స్మార్ట్గా కాంగ్రెస్ ఆలోచించింది. కర్ణాటక ఫార్ములాను తెలంగాణకు అప్లై చేయకపోవడంలోనే కాంగ్రెస్ తెలివి కనిపిస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి శకం స్టార్ట్ అయింది. ఆయన ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగి ఈరోజు అసలైన లక్ష్యాన్ని సాధించారని, అంతేకాకుండా తెలంగాణ రాజకీయ చరిత్రలో కాంగ్రెస్కి కూడా కొత్త రూట్ని చూపించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ లానే రాజరిక పాలన చేస్తారో, లేదంటే ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాస్వామిక పాలన చేస్తారో అన్నది కాలమే నిర్ణయించాలి. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు తెలంగాణలో 3వ స్థానంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీని ఏకంగా ప్రభుత్వం స్థాపించే విధంగా కృషి చేశారు రేవంత్. విద్యార్థి నాయకుడిగా తన ప్రయాణం ప్రారంభించిన ఆయన సీఎం కావడమే తమ లక్ష్యంగా అడుగులు వేస్తూ గమ్యం చేరుకున్నారు. ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతూ ఉండడం విశేషమనే చెప్పుకోవాలి. మరి రేవంత్ పాలనలో తెలంగాణ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో కాలమే తేల్చాలి. స్పాట్లైట్తో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.